హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజైతే నేను బొంబాయి రవ్వ హల్వా కలర్ లేకుండా కలర్ఫుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక బీట్రూట్ని తీసుకున్నానండి. మీ దగ్గర మీడియం సైజ్ ఉంటే మీడియం సైజ్ ఫుల్గా కట్ చేసేసుకోండి. నా దగ్గర చాలా పెద్ద సైజు ఉందన్నమాట, అందుకని చెప్పి నేను హాఫ్ కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక హాఫ్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. పీల్ ఆఫ్ చేసి శుభ్రంగా వాష్ చేసేసి దీని అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతాయండి, ఎందుకంటే మిక్సీ జార్లో వేసేస్తాము. ఇదంతా మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని, ఒక చిన్న గ్లాసులో హాఫ్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే జ్యూస్ అనేది బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, అంతా మిక్సీ పట్టేశాను. దీన్ని ఒక బౌల్ పెట్టి అందులో వైట్ కాటన్ క్లాత్ పెట్టుకుని మొత్తం అందులో వేసేసి శుభ్రంగా జ్యూస్ ఒక్కటే తీసుకోండి. మొత్తం నాకైతే ఒక బౌల్ వరకు వచ్చింది. ఆ జ్యూస్ అంతా నేను తీసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత అందులో క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను అనమాట, జీడిపప్పులు. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు జీడిపప్పులు, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ జీడిపప్పులను అయితే మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. రెడ్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే దాంట్లో నేనైతే 1.5 బొంబాయి రవ్వని తీసుకున్నానండి. 1.5 గ్లాస్ అయితే చూసారు కదా, గ్లాసున్నర తీసుకున్నాను బొంబాయి రవ్వని. ఇది అంతా నెయ్యిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుని చిన్న మంట మీద కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు, బొంబాయి రవ్వలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. చూసారు కదా, ఇదంతా మంచిగా వేగిపోయింది. చూపిస్తాను చూడండి. అదిగో చూసారు కదా, బాగా వేగిపోయింది అనమాట. ఇదంతా తీసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 1 గ్లాసు బొంబాయి రవ్వకి 4 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి నేను. 4 గ్లాసులు అయితే వాటర్ తీసుకుంటున్నాను కదా. నేను ఇప్పుడు 1.5 తీసుకున్నాను కాబట్టి ఆ జ్యూస్తో కలిపి మొత్తం 6 గ్లాసెస్ వచ్చేలా తీసుకున్నానండి వాటరు. ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక పించ్ సాల్ట్ వేయండి. హల్వా అయితే టేస్ట్ బాగుంటుంది. చూసారా, బాగా మరుగుతున్నాయి కదా వాటర్. బాగా మరిగిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అంతా అందులో వేసేసి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోండి. బాగా ఆ కలర్ అంతా ఆ రవ్వకి పడుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇంకే ఫుడ్ కలర్స్ మనం యూజ్ చేయవసరం లేదు. ఇది మనం పిల్లలకి పెట్టచ్చా లేదా అని కూడా ఆలోచించిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో మనం బీట్రూట్ జ్యూస్ యూజ్ చేసాం కాబట్టి వాళ్ళకి హెల్త్కి కూడా మంచిదే. ఇలా బాగా ఉడికేంత వరకు ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే చాలా వరకు దగ్గరికి వచ్చేసింది. రవ్వ అంతా బాగా ఉడికిపోవాలి. ఒకసారి చూసుకుంటే మీకే తెలిసిపోతుంది, అది ఉడుకుతుంది బాగా. ఇందులో ఇప్పుడు నేను నెయ్యి వేసుకున్నాను. కొంచెం నెయ్యి మన టేస్ట్కి తగ్గట్టు ఎంతైనా వేసుకోవచ్చండి, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఈ రవ్వ అంతా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని అదంతా వేసేసాను. మీరు ఒకవేళ 2 గ్లాసెస్ తీసుకుంటే దీనికి 1.5, దానికి ఒక 1.5 అలా తీసుకోవాలన్నమాట షుగర్ వచ్చి. ఇప్పుడు షుగర్ కూడా కరిగిపోయి పాకం వచ్చింది కదా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అదంతా కరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం పలచబడుతుంది హల్వా అయితే. అది కూడా మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను. ఈ నెయ్యి అంతా పైకి కొంచెం తేలేంత వరకు ఈ రవ్వని కలుపుతూ మనం ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, నెయ్యి ఎంత బాగా కనిపిస్తుందో చుట్టూ. అదంతా బాగా రవ్వలో కలిసిపోయేలాగా కలుపుకుంటున్నాను నేను. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉందండి. చూపిస్తాను చూడండి దగ్గరగా. చూసారు కదా, ఇప్పుడు బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. ఇంతవరకు వచ్చిందంటే మ్యాక్సిమం ఉడికిపోయినట్టే అనమాట. ఆ బబుల్స్లోంచి నెయ్యి అనేది కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. అది చుట్టూ కూడా మీకు కొంచెం నెయ్యి కనిపిస్తుంది కదా. ఉండలు కట్టకుండా మాత్రం జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడైతే నేను ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇందులో నేను కొంచెం షుగర్ వేసి ఇలాచీ పౌడర్ మిక్సీలో పట్టుకున్నాను, అందుకే మీకు ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది. మీరు విడిగా పట్టుకున్నట్టయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా బాగా కరిగేంత వరకు కరిగించేయండి. ఇది ఒక 1 or 2 మినిట్స్లో కరిగిపోతుంది, మొత్తం దగ్గరగా అయిపోతుంది అనమాట ఉడికిపోయి.
కలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట చూడడానికి. ప్రసాదంలా కూడా పెట్టుకోవచ్చు మనం దేవుడి దగ్గర. అదిగో చూడండి షైనింగ్గా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు అన్నింటినీ వేసేసుకున్నానండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ బొంబాయి రవ్వ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.